భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీయూడబ్ల్యూజే ఐజేయు అసరాపేట డివిజన్ మహాసభ మంగళవారం అసరాపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి యూనియన్ జిల్లా అధ్యక్షులు జె వెంకటరత్నం, ప్రధాన కార్యదర్శి జె రమేష్, కోశాధికారి ఎన్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం అసరాపేట డివిజన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కమిటీలను ఎన్నుకోవడం జరిగింది. ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శిగా ఎస్కే వలీ పాషా, కె భాస్కర్, కోశాధికారిగా ఎన్ శంకర్ని ఏకగ్రీవంగా ఎన్నుకోగా, ప్రింట్ మీడియా అధ్యక్ష కార్యదర్శిగా టి అప్పారావు, కె శ్రీనివాస్, కోశాధికారిగా కోటాచారి, కార్యవర్గ సభ్యులుగా పలువురు ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ జర్నలిస్టు సమస్యలపై నూతనంగా ఎన్నికైన కార్యవర్గం శక్తి వంచన లేకుండా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసరాపేట, దమ్మపేట, మొలగలపల్లి, సండ్రుకొండ, అన్నపరెడ్డిపల్లి మండలాల పరిధిలోని జర్నలిస్టులు పాల్గొన్నారు. తాత్కాలికంగా కొన్ని ఒత్తిడిల వల్ల కొద్ది కాలం విరామం తీసుకున్నా మళ్ళీ అదే వృత్తిలోకి వస్తున్న జర్నలిస్టులు చాలా మంది మిత్రులు ఉన్నారు. ఎందుకని అంటే ఇందులో ఉండే గౌరవం, రెస్పెక్ట్, మర్యాద అట్లాంటిది ఏ ప్రొఫెషన్లోనూ దొరకదు. మన జర్నలిస్టులకు ఉండేది ఒక రెస్పెక్టే. మన ఇంట్లో పరిస్థితులు ఎట్లా ఉన్నా, ఆర్థికంగా ఎట్లా కొన్నా, మన మన ఆర్థికపరమైన స్టేజ్ ఎట్లా కొన్నా, మనకి ఒక కలం ఒకటి ఉన్నదని ఒక గౌరవంతో ఎట్లాంటి జిల్లా అధికారి అయినా, మండల స్థాయి డిస్ట్రిక్ట్ అధికారి అయినా, ఒక పొలిటీషియన్ అయినా తీసుకొచ్చి ఇస్తారు. ఎందుకు అంటే మనకి ఆ ప్రొఫెషనల్ అంటే దానికి అందుకనే దీనికి మనం ఎంత ఇష్టపడతాం. ఇటువంటి జర్నలిస్ట్ ప్రొఫెషన్లో ఒక సంఘానికి ఒక జిల్లా అధ్యక్షుడిగా రావడం ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఈ అవకాశం నాకు భగవంతుడు కల్పించేట్టుగా భావించి ఒక కమిట్మెంట్తో పనిచేస్తాను. ఒక కమిట్మెంట్తో, ఒక పత్రికకి ఒక కమిట్మెంట్తో పనిచేసి ఆ పత్రికని నేను ఎట్లా నడిపించుకెళ్తున్నాను నా అన్న లాంటి వాళ్ళందరూ దాన్ని చెప్పారు. అట్లాంటిది ఇంతమంది పాత్రికేయులతో కూడినటువంటి యూనియన్కి ఒక అధ్యక్షుడిగా వచ్చినటువంటి ఎంత కమిట్మెంట్తో ఉండాలి. ఈ కమిట్మెంట్ విషయం లేకపోతే, దానికి టైం కేటాయించకపోతే అసలు నేను ఈ యూనియన్లో అధ్యక్షుడిగా కాదు కదా, ఒక కార్యవర్గ సభ్యుడిగా కూడా నేను అడుగు పెట్టేవాడిని కాదు. గతం ఏం జరిగింది అన్నది విమర్శలు వద్దు, గతంలోకి పోవద్దు. మనకి తెలుసు. ఒక ఎగ్జాంపుల్ ఒకటే తీసుకోండి. ఒక ట్రెజరర్గా గత 4.5 సంవత్సరాల క్రితం పనిచేసిన శ్రీనివాసు గారిని మళ్ళీ ఇదే సెంటర్ నుంచి జిల్లా బాడీలో ముఖ్యమైన 3 పోస్టుల్లో ఒక పోస్ట్ అయిన ట్రెజరర్, అధ్యక్షుడు, కార్యదర్శి, ట్రెజరర్ శ్రీనివాస్ గారిని మళ్ళీ ఎందుకు ఇక్కడ అసరాపేట నుంచి ఉండాలి అని మేము ఎందుకు కోరుకున్నాం? మా అభ్యర్థుల మీదకే ఆయన ట్రెజరర్గా ఉన్నాడు. ఆయన నాకు ఏముంది సార్, గతంలో 4.5 సంవత్సరాలు ఉన్నా ఏమైనా ఉపయోగం ఉందా అన్నాడు. లేదు సార్, ఇక్కడ జీవిద్దాం. ట్రెజరర్గా మీ జిల్లా కార్యవర్గంలో మీ ట్రెజరర్, మీ పోస్ట్ యొక్క వాల్యూ ఏంటో ఈ 2 సంవత్సరాలు పనిచేసి జీవిద్దాం అన్నాడు. అంతేనా శ్రీనివాస్ గారు? ఆ గౌరవం జిల్లాలో ఒక అశ్వరాపేటకు ఉంది. జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి భద్రాచలం జిల్లా హెడ్ క్వార్టర్, తర్వాత అశ్వరాపేటకి ఉన్న 5 నియోజకవర్గాల్లో ఆ గౌరవం, సంస్కృతమైన స్థానం అశ్వరాపేటకి జిల్లా యూనియన్ నుంచి ఉంది. 100% ఇక్కడ భాగస్వామ్యంగా పనిచేద్దాం. అందరి అభిప్రాయం మేరకు పనిచేద్దాం. మీ సమస్యలు తెలియాలి. మీ సమస్యలు తెలిస్తేనే నా వంతుగా మాకు అనుభవమైనటువంటి సెక్రటరీ గారు సలహా తీసుకుని, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు వీళ్ళ ప్రెసిడెంట్ సెక్రటరీ సలహా తీసుకుని ఐక్యతతో, ఏకాభిప్రాయంతో అందరు కలిసి ఒక అభిప్రాయానికి వచ్చి ముందుకెళ్తాం. కంపల్సరీ. ఇందాక అన్నారు ఏదో కమిటీ ఉంది, వచ్చింది, వెళ్ళింది అన్నట్టు కాదు. నేను ఇప్పటికి ఇంకా ఒక అధ్యక్షుని అయిన తర్వాత ఒక జిల్లా కలెక్టర్ని, ఎస్పీని వీళ్ళందరినీ కలిసి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. మనం సామధాన దండోపాయాలన్నీ ఉపయోగించాలి. శాంతియుతంగా ఒక మెమోరాండం ఇచ్చాము. మా సమస్యలు ఇవి, ప్రధానమైన సమస్యలు ఇవి. గొంతమ్మ కోరికలు కాదు, ప్రతి జర్నలిస్ట్కి కల్పించవలసిన ప్రధానమైన మూలమైన సమస్యలు ఇవి. వీటి మీద రెస్పాండ్ అవ్వమని ఇచ్చాం. మన బ్యాక్ కొద్ది వాటికి డిఓ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకుందాం. 50% ఆ మేడం ట్రాన్స్ఫర్ అయింది, కొత్తసారి జాయిన్ అయ్యారు. అది 100% అయితే ఆర్డర్ తీసుకొస్తాం. అట్లాగే డిఎంహెచ్ఓను కూడా కలిసాం. డిఎంహెచ్ఓ కూడా సానుకూలంగా మెడికల్లో మనకి రాయితీ ఇప్పిస్తా అని చెప్పి, ప్రైవేట్ గవర్నమెంట్ అయితే ఎలా ఉంటుంది, ప్రైవేట్ ఇప్పిస్తా అని చెప్పి సానుకూలంగా స్పందించారు.
అట్లాగే ఎస్పీ కూడా పోలీస్ స్టిక్కర్లు కావాలను ఆయన ఏదో ఒక అభియోగం పెట్టాడు. ఆ అభియోగానికి మనము కొంత సవరణ చేసుకోవాలి. ఆయన ఓన్లీ ఎకడేషన్ బేసిస్ అంటాడు, ఎకడేషన్ బేసిస్ కాదు. మన జర్నలిస్ట్ మన యూనియన్ ఐక్యతతో ఒక లిస్ట్ తయారు చేయించుకోవాలి. నా కోరిక అది. అందరికీ ఎకడేషన్. మంగళవారం అశ్వారపేట కేంద్రంగా డివిజన్ మహాసభ నిర్వహించడం జరిగినది. ఇక డివిజన్ మహాసభలో ఐజేయు సభ్యులు సుమారు 70 మంది పాల్గొనడం, వారి యొక్క ఏకాభిప్రాయం మేరకు డివిజన్ కమిటీని ప్రకటించడం జరిగినది. ఐజేయు టీయూడబ్ల్యూజే బలోపేతంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 5 డివిజన్లోనూ డివిజన్ కమిటీలు ఏర్పాటు చేయటం, తద్వారా జర్నలిస్టు సమస్యల మీద నిరంతరం పోరాడుతూ వారి సమస్యలకు ముందుండి సమస్యలకు పరిష్కారం ఇచ్చే దిశగా పనిచేస్తుందని ఐజేయు టీయూడబ్ల్యూజే ఐజేయు తరఫున మేము తెలియజేస్తున్నాం. నేడు ఏర్పడినటువంటి అశ్వారపేట డివిజన్ కమిటీ అధ్యక్షులుగా తిరుమలశెట్టి అప్పారావు గారిని, ఉపాధ్యక్షులుగా కార్యదర్శిగా కలపాలి శ్రీనివాసరావు గారిని, కోశాధికారిగా కోటాచారి గారిని నియమించిన. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులుగా ఎస్కే వలీ పాషా, కార్యదర్శిగా కె భాస్కర్, కోశాధికారిగా నారాయణ శంకర్తో పాటు గౌరవ అధ్యక్షులుగా పివి నరసరావు గారిని నియమిస్తూ 20 మంది సభ్యులతో ఏకగ్రీవంగా డివిజన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగినది. ముందు రాబోయే రోజుల్లో మరింత మండల స్థాయి నుంచి కమిటీలు పటిష్టం చేస్తూ సమస్యలపై జర్నలిస్టు సమస్యలే సాధనే ధ్యేయంగా కమిటీ పనిచేయాలని తెలియజేస్తుంది.